మాలిని కృష్ణగ్రామండి. నేను మా అబ్బాయి శిరీష మేడం గారి ద్వారా ఈ బిజినెస్‌లోకి రావడం జరిగిందండి. నేను ఈ బిజినెస్‌లోకి ఎలా వచ్చానంటే, నేను రోజు నాకు పిల్లలిద్దరండి. మా పిల్లలిద్దరిని అంగన్వాడీకి తీసుకొని వెళ్తూ ఉంటానండి. అయితే అంగన్వాడీ టీచర్ గారు ఇలా ఒక మేడం గారు వచ్చారమ్మా హెల్త్ కోసం చెప్తారు. సాయంత్రం ఒక చిన్న మీటింగ్ ఉంటది. మీరు రావాలి అన్నారండి. సరే మేడం గారు నేను వస్తానండి. నేను ఇంటికి వచ్చేసానండి. తర్వాత ఈవినింగ్ 4 అయ్యాక మేడం గారు ఆయన పంపించి మీటింగ్ అండి రండి అన్నారు. నేను వెళ్ళకూడదు అనుకున్నాను. చాలా చెప్తారు ఇవన్నీ నమ్మకూడదు. ఎందుకులే అని నేను వెళ్ళడం ఆగిపోయాను. మళ్ళీ ఎందుకులే వెళ్దాం. వింటే ఏం పోయింది మనం ఏం తీసుకోం కదా! ఆలకించి వచ్చేద్దామని నేను ఆ మీటింగ్ వెళ్ళడం జరిగిందండి. అప్పుడు మా అప్లైన్ శిరీష మేడం గారు చెప్పి ప్రతి పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయిందండి. అంటే అన్నీ ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ. అంటే నాకు ఆర్గానిక్ అంటే నాకు చాలా ఇష్టమండి. మేడం గారు చెప్పే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను బాగా అందులో బ్రేక్‌ఫాస్ట్ కనెక్ట్ అయ్యానండి. అన్నీ బాగున్నాయి. బాగా బ్రేక్‌ఫాస్ట్ నేను కనెక్ట్ అయ్యానండి. మా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం జరిగిందండి. మా పిల్లలు కూడా కొంచెం అంటే అంత యాక్టివ్‌గా ఉండేవారు కాదండి. బ్రేక్‌ఫాస్ట్ తినడం, ఇంకా బాగా తినడం అది యాక్టివ్‌గా ఉండడం చూసి ఇవి బానే ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఉంటాయా? అంటే నాకు మెయిన్ వచ్చేసి నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందండి. నాకు బ్లడ్ కౌంట్ తక్కువండి. కొంచెం దూరం నడిస్తే ఆయాసం, పని చేస్తే నీరసం కింద ఉండేదండి. మేడం గారు నాకిలా ఉంటుందండి. నాకు కొంచెం ఆయాసంగా, కొంచెం పని చేస్తే నీరసం వచ్చేస్తుందండి. ఏం చేయాలని అడిగినప్పుడు మేడం గారు నాకు ఐరన్, ఫోలిక్ ఒకటి, స్పిరిలిన్ ఒకటి ఇచ్చారండి. నేను ఆ 2 కంటిన్యూయస్‌గా ఏసుకోవడం మొదలుపెట్టానండి. స్పిరిలినే ఏసుకున్న 10 డేస్‌కి నాకు నీరసం అయితే తగ్గిందండి. ఐరన్ ఫోలిక్ ఏసుకోవడం అలా కంటిన్యూ చేసిన 1 మంత్ 15 డేస్‌కి నాకు అంటే వేసుకుంటున్నాను కదా! నాకసలు బ్లడ్ పెరిగిందా అని నాకు డౌట్ వచ్చిందండి. నేను హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకున్నానండి. 7-8 మిడిల్‌లో ఉండే నా బ్లడ్ కౌంట్ 11 పాయింట్స్‌కెళ్ళిందండి. అయితే నేను సరే నేను హెల్ప్‌ని పొందాను కదా! దీని ద్వారా ఒక 10 మందికి హెల్ప్‌ని ఇద్దామని నేను ఈ బిజినెస్‌లోకి రావడం జరిగిందండి. నేను ఈ బిజినెస్‌లో 12%లో ఉన్నానండి. అలాగే ఈ బిజినెస్ స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరికి అంటే ఏం చేయాలో తెలీదు కదండీ. అంటే మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలని తెలీదండి. అంటే మనకలా తెలియనప్పుడు మనం ఈ స్టెప్స్ ద్వారా అంటే ఈ సక్సెస్‌ఫుల్ స్టెప్స్ ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనకు తెలుస్తుందండి. ఈరోజు నేను ఆ స్టెప్స్ కోసం చెప్పబోతున్నానండి. నేను మార్నింగ్ సెక్షన్ చెప్పిన ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సార్ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి సార్. ఓకే మేడం. అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెల్కమ్ టు ద సెక్షన్ అండి. సక్సెస్ఫుల్ స్టెప్స్ అంటే విజయవంతమైన దశలు. స్టార్టింగ్ ప్రతి ఒక్కరికి బిజినెస్‌లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు ప్రారంభించాలి? ఎక్కడ ప్రారంభించాలి? ఎవరితో ప్రారంభించాలని పెద్ద క్వెషన్ మార్క్ ఉంటదండి. అంటే నేను ఇప్పుడేగా జాయిన్ అయ్యాను. ఎప్పుడు ప్రారంభించాలి? ఎక్కడ ప్రారంభించాలి? ఎవరితో ప్రారంభించాలి? అలాంటి డౌట్ ఏమి ఉండదండి. బిజినెస్ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా స్టార్ట్ చేయవచ్చండి. ఎప్పుడు ప్రారంభించాలంటే టైం అంటూ లిమిట్ ఏముండదండి. ఎనీ టైమ్ 24 అవర్స్‌లో ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఎక్కడ ప్రారంభించాలి ప్లేస్ అంటూ ఏముండదండి. ఒక ఫంక్షన్‌లో, ఒక బస్ స్టేషన్‌లో, ఒక ఆటోలో ఎక్కడైనా మన బిజినెస్ కోసం చెప్పవచ్చండి. ఎవరితో ప్రారంభించాలి అంటే అలాంటిది ఏముందండి. మన మన వెస్టేజ్‌లో లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరు తీసుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎవ్వరికైనా ఈ బిజినెస్ అనేది చెప్పవచ్చండి. ఎవరితోనైనా స్టార్ట్ చేయవచ్చండి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా. చెప్పాను కదండీ! ఎప్పుడైనా మనం ఎక్కడైనా, ఎవరితోనైనా స్టార్ట్ చేయవచ్చు. వెస్టేజ్‌ని ఎలా ప్రారంభించాలనే దానిపై సులభమైన పద్ధతులు మాస్టరింగ్ చేసిన తర్వాత మనం ప్రారంభించాలి. అంటే ఇప్పుడు నేను స్టెప్స్ చెప్తున్నాను కదండీ! అలాగే మిస్టేక్స్ అని, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అని ప్రతి ఒక్కటి మనకి ప్రతి దాని గురించి ఉంటదండి. అవన్నీ మనం బాగా అవగాహన చేసుకున్న తర్వాత మనం ప్రారంభించాలండి. అప్పుడు మనం ఇలా అవగాహన చేసుకున్న తర్వాత ప్రారంభిస్తే మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళకి క్లారిటీగా అర్థమవుద్దండి. మనం నేర్చుకుని వాళ్ళకి చెప్పాలండి. ఫస్ట్ వాళ్ళకి చెప్పాలంటే మనం నేర్చుకోవడం ద్వారా చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ప్రొడక్ట్స్‌ని ఉపయోగించడానికి మరియు ఈ అవకాశంలో భాగస్వామి అయ్యే అవకాశం ఎవరికి ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రొడక్ట్స్ అంటే మనం స్టార్టింగ్ తెలియనోళ్ళకేమి ఇవ్వమండి. మనకు తెలిసిన వాళ్ళకిస్తాం. అంటే వీళ్ళు మనం చెప్తే తీసుకుంటారు. వీళ్ళకి తీసుకుని మనం ఏ అయితే హెల్ప్ పొందామో అలాగే మనకి ఏ అయితే ఆరోగ్యం వచ్చిందని, ఈ ఆరోగ్యం వాళ్ళకి కూడా ఇద్దామని మనం కొంతమందిని అనుకుంటాం కదండీ! వారికి ఇవ్వడం ద్వారా మనకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. మనం చెప్తే వీళ్ళు తీసుకుంటారు, తీసుకునే అవకాశం ఉంది అనుకుంటాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా
మనం కొంచెం అంటే మనకు తెలియని వాళ్ళకి ఇచ్చాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి అంటే మనం ఫీల్ అవుతాం. అక్కడ మనకి ఎవరికైతే ఇచ్చే అవకాశం లేదు, తీసుకుంటానే అవకాశం ఉందో ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు సిస్టమ్ అనుసరించకుండా లక్ష్యాన్ని సాధించగలరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మన సిస్టమ్ని ఖచ్చితంగా అనుసరించాలండి. సిస్టమ్ అనుసరించకుండా లక్ష్యాన్ని సాధించాలంటే సాధ్యం కాని పని. మీరు మీ సామర్థ్యాలతో కొద్దిపాటి విజయాన్ని సాధించగలుగుతారు. అవునండి, ఎవరైనా ప్రతి ఒక్కరికి కొన్ని సామర్థ్యాలు మాత్రమే ఉంటాయి. మన సామర్థ్యాల్ని సిస్టమ్ ఫాలో అవడం ద్వారా పెంచుకోవచ్చండి. కానీ మన డౌన్ లైన్లో అందరికీ ఒకే విధమైన సామర్థ్యాలు ఉండవండి. ఒకరికి ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయి, ఒకరికి తక్కువ సామర్థ్యాలు ఉంటాయి. తక్కువ సామర్థ్యాలు ఉన్నవారు మన జూమ్ మీటింగ్స్ వాటి ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. అలాగే ఎక్కువ సామర్థ్యాలు ఉన్నారు వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకుంటారు. ఇలా సిస్టమ్ ఫాలో అవడం ద్వారా మనం ముందుకు వెళ్ళవచ్చండి. ప్రతి ఒక్కరు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యవస్థను అనుసరించాలి. అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో అవ్వాలండి. అంటే వ్యవస్థను అనుసరించాలి. అప్పుడే మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తామండి. వెస్టేజ్ లో 7 విజయ దశలు. అంటే మన స్టార్టింగ్ చెప్పాను కదా, సక్సెస్ఫుల్ స్టెప్స్ ఉంటాయని. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్ ని వినియోగించాలి. ఖచ్చితంగా రండి, మనం ఇందులో బిజినెస్ లో జాయిన్ అయిపోయి ప్రొడక్ట్స్ ని వినియోగించుకుంటే చెప్పామంటే ఎవరికి అర్థమవుతుంది. నువ్వే అనట్లేదు నాకేం చెప్తావు అంటూ ఉంటారు. ప్రొడక్ట్స్ ని షేర్ చేయండి. అలాగే మనం ఈ ప్రొడక్ట్స్ ద్వారా ఏమైతే మేలు పొందామో దాన్ని షేర్ చేయాలండి, ఎక్స్పీరియన్స్ ని. ప్రాస్పెక్టింగ్ జాబితా, అలాగే కాంటాక్ట్ లిస్ట్ రాసుకోవాలి. ఆహ్వానం, ఇన్విటేషన్ ఇవ్వాలి. మన బిజినెస్ కోసం ఇలా చెప్తామండి రండి అని ఒక ఆహ్వానం ఇవ్వాలి. ఇంటి సమావేశాలు, అలాగే హోమ్ మీటింగ్స్ కూడా ఏర్పరచాలండి. టీం వర్క్, ఖచ్చితంగా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో అనుసరించడం, ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 7 మనం ఈ 6 చేసిన ఫాలోఅప్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ప్రొడక్ట్స్ ని వినియోగించండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్స్ ని వినియోగించండి. అవునండి, ఖచ్చితంగా ప్రొడక్ట్స్ ని వినియోగించి మనం ఏదైనా చెప్పాలండి. ఈ ప్రొడక్ట్స్ ని వినియోగించడంలో నాకు ఎదురైన ఒక ఎగ్జాంపుల్ అండి. నేను స్టార్టింగ్ లో మామూలుగా ఆయిల్ తీసుకోలేదు. నేను మామూలుగా సప్లిమెంట్స్ వాడుతూ ఉండేదాన్ని. మా ఇంటి పక్కకు వచ్చి నాకు ఆయిల్ కావాలరా అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ముందు అవన్నీ ఇలా ఉంటాయి అక్క, అన్ని ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అని అన్ని చెప్పినప్పుడు ఆ యొక్క నాకు ఆయిల్ తీసుకురారా, మా ఇంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి వేరే ఆయిల్ వాడడం వల్ల అని. అయితే సరే అక్క తీసుకొస్తానని నేను ఆయిల్ తెచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు అంటే అవన్నీ ఫేక్ ఆయిల్, ఇంకా నీరసలు ఎక్కువైపోతే నీరసం వచ్చేస్తుంది, అలాంటివి వాడకూడదు, హెల్త్ పాడైపోద్ది అన్నారు. అంటే నేనేం చేస్తాను సైలెంట్గా, అయితే నేను వాడలేదు కదా, నాకు చెప్పడం తెలియదు కదా, నేనేం చేశాను ఆ ఆయిల్ని మా ఇంటికి పట్టుకుపోయి ఒక 10 days నేను వాడి తర్వాత నెక్స్ట్ మేము ఏ కర్రీ అనుకున్నా ఆ కర్రీ అక్క పట్టుకెళ్ళి ఇచ్చి, అక్క నేను 10 days వాడిన ఆరోగ్యం బాగానే ఉంది, ఈ కర్రీ కూడా నువ్వు టేస్ట్ చేయి ఎలా ఉందో చూడు, అప్పుడు నువ్వు తీసుకుంది కానీ నేను వినియోగించి ఆ యొక్క చెప్పానండి. ఆ యొక్క 3 days తర్వాత నాకు తెచ్చిపెట్టరా, చాలా బాగుంది ఇలాంటి. అంటే స్టార్టింగ్ మనం వినియోగించాలండి. ఇదే ఎగ్జాంపుల్ అండి. నేను ఫస్ట్ ఎదుర్కొంది ప్రోడక్ట్ని వినియోగించాలని అర్థం చేసుకున్నానండి. అప్పుడు ఆ యొక్క సరేరా బాగుంది ఆయిల్ కూడా అని తెప్పించుకుంది, వాడుతుందండి. కాబట్టి మనం ప్రొడక్ట్ యొక్క నాణ్యతను తెలుసుకుంటామండి. అలాగే మనం నేను వాడాను కాబట్టి ఇది చాలా బాగుంది ఆయిల్, క్వాలిటీగా ఉందని తెలుసుకున్నానండి. మన ప్రొడక్ట్ యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు కూడా తెలుసుకుంటాం. అలాగే ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి మామూలు ఆయిల్ వాడడం వల్ల ఎన్ని నీరసాలు అయితే వస్తాయో ఈ ఆయిల్ వాడడం ద్వారా ఆ నీరసాలని తగ్గించుకోవచ్చు అని నేను అర్థం చేసుకున్నానండి. ఉదాహరణకు కలబంద ఉంటుంది కదండి, మన కలబంద మన బాడీలో హీట్ని తగ్గించి మన బాడీని కూల్ చేస్తుందండి. అలాగే కలబందతో ఆమ్లా తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ తగ్గుతుందని మన ప్రయోజనాలు తెలుసుకుంటామండి అవి వాడడం ద్వారా. అప్పుడు మన అనుభవాన్ని కాన్ఫిడెంట్గా ఇతరులతో పంచుకొని చూసారండి, నేను వినియోగించాను కాబట్టి ఆ ఆయిల్ని ఆ ఎక్కతో కాన్ఫిడెంట్గా వెళ్ళి కర్రీ ఇచ్చి మరీ చెప్పగలిగానండి, అక్క ఇది చాలా బాగుంది నువ్వు వాడగలవు అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగానండి. వేగవంతమైన విజయం కోసం మన ప్రొడక్ట్స్తో ఇష్టంతో ఉండాలి. మనం ఇందులో సక్సెస్ అవ్వాలంటే ముందు మన ప్రొడక్ట్స్ మనం ఇష్టపడాలి. అన్ని మన ప్రొడక్ట్స్ వాడుతూ ఉండాలి. మెల్లమెల్లగా మనం ప్రొడక్ట్స్ అన్ని మార్చుకుంటూ ఉండాలి. ప్రొడక్ట్స్ ని భాగస్వామ్యం చేయండి. అంటే మనం ఏదైతే ఈ ప్రొడక్ట్స్ ద్వారా మనం ఏదైతే రిజల్ట్ పొందామో దాన్ని మనం ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాలి. ప్రొడక్ట్స్ అనుభూతి అంటే నేను ఇప్పుడు ఐరన్ ఫాలిక్ స్పిరులినా వాడాను, నాకు బ్లడ్ కౌంట్ పెరిగింది, నాకు నీరసం తగ్గింది. ఈ అనుభూతిని 10 మందికి షేర్ చేయాలి. ప్రొడక్ట్స్ నాణ్యత, ఇంకా చెప్పాను కదండి ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, వెంటనే రిజల్ట్ వస్తుంది అని వాళ్ళకి చెప్పాలి. అలాగే సిఎన్సి ఆఫర్ ప్రయోజనం చెప్తామే. అంటే 4 months వరుసగా 3200 పెట్టి కొనుక్కుంటే మీకు 5 నెలల 1100 వచ్చి ఫ్రీగా వస్తుందండి. దాన్ని 100 టీవీ అంటారండి. అలాగే 4 months వరుసగా 2000 పెట్టి కొనుక్కుంటే మీకు 1250 రూపాయలు వచ్చి వస్తుందండి. దాన్ని 60 PV అంటారండి. వాళ్ళకి ప్రయోజనాలు చెప్పాలండి. సిఎన్సి ఆఫర్ ప్రయోజనాలు చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అవును, మీకు అప్పుడు వాళ్ళు అడుగుతారు మేము 4 నెలలు పెట్టి కొనుక్కోవాలి కదండి, మాకు ఆ డబ్బులు ఇవి అలాగే అవుతున్నాయి కదండి అని అడగచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి, మీరు 20 ఏళ్ళ నుంచి మీరు మామూలుగా బయట షాపుల్లో కొంటున్నారు కదా, ఏ షాప్ అయినా మీకు ₹1 అన్నా ఫ్రీగా ఇచ్చాడా, ఇక్కడ 4 నెలలు వరకు కొంటానంటే 5 నెలలు ఇస్తున్నారు కదా అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా మనం ఏ సమాధానం అడగరండి.
ఆదాయ అవకాశాలు చెప్తామండి. అంటే ఆదాయ అవకాశాలు ఎలా చెప్తామండి? అంటే మీరు ఇలా తీసుకుంటున్నారు కదా! ఇదే మీరు తీసుకున్నప్పుడు మీకు జరిగిన మేలు 10 మందికి చెప్పడం ద్వారా మీరు ఇందులో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇలా ఈ లెవెల్ అని అచీవ్‌మెంట్ అని ఉంటది. ఇంత ఇన్‌కమ్ అని ఉంటదని మనకు ఆదాయ అవకాశాలు కూడా మనం చెప్పొచ్చండి. ప్రాస్పెక్టింగ్ జాబితా. థర్డ్ వన్ వచ్చేసి ప్రాస్పెక్టింగ్ జాబితా. అంటే కాంటాక్ట్ లిస్ట్ అండి. అంటే మనం ఎందుకు ఇది ప్రిపేర్ చేసుకుంటామంటే, మనం ఎవరికి చెప్పం, ఎవరికి ఇంకా చెప్పలేదు అనే కన్‌ఫ్యూజన్ మనకుండదు. అంటే స్టార్టింగ్ మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికిస్తామంటే, మన బంధువుల కన్నా మనల్ని బాగా నమ్మేది మన స్నేహితులు. కాబట్టి మన స్నేహితులు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని మన స్నేహితులు ఎవరికైతే చెప్పాలంటున్నామో వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేయాలి. తర్వాత మన బంధువులు, అలాగే కొన్ని సంస్థలు, ఉద్యోగులు, పొరుగువారు, వైద్యులు, నిపుణులు, అపరిచితులు, మనం వీళ్ళందరినీ ఒక లిస్ట్ వైజ్ రాసుకుని మనం ఎవరికి చెప్పాలి, ఈ రోజు ఎవరికి చెప్పాలి, ఇంకా మనం ఎవరికి చెప్పాల్సి ఉంది, మన బిజినెస్ ప్లాన్ ఎవరికి ఇంకా చెప్పాలి అని మనం ఒక క్లారిటీగా ఉంటుంది. మనకి ప్రాస్పెక్టింగ్ జాబితా రాసుకోవడం వల్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది. క్లమ్జీనెస్ ఉండదండి. ఎవరికి చెప్పలేదు, ఇంకా ఎవరికి చెప్పాలన్న టెన్షన్ ఉండదు. మనం ఇలా చెప్పుకున్నది టిక్ పెట్టుకుని ఇంకా ఎవరికి చెప్పలేదన్న వాళ్ళకి ఇంటూ పెట్టుకుని అలా చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా మనకి ఒక ఆర్డర్ అనేది వస్తుందండి. సో ఏంటి ఆహ్వానం, ఇన్విటేషన్. ఆహ్వానం అనేది ఒక కళ అండి. ఆహ్వాన కళ ఎలా ఉండాలి? ఆహ్వానం కళని చెప్పే విధానంలో ఒక కళ ఉండాలి. అంటే మనం చెప్పే ఇన్విటేషన్ స్వీట్ అండ్ షార్ట్‌గా ఉండాలి. సో చెప్తా ఉంటే వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరండి. ఇదేదో ముందు వాళ్ళే చెప్తున్నారండి సోది అనుకుంటారండి. అంటే సంభాషణ. సంభాషణ ఎలా ఉండాలి? మనం మాట్లాడే ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? మాటల సందర్భంలో వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు. నువ్వేం చేస్తున్నావు? అంటే నేను ఇలా చేస్తున్నాను మంచి ఆపర్చునిటీ ఉంది అలా చెప్పాలి. స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పాలండి. అంతేగాని ఏదేదో చెప్తుంటే వాళ్ళకి బుర్ర ఇంకెక్కించుకోరండి. ఆహా! ఇదంతా పాత పద్ధతి అనుకుంటారండి. కాంప్లిమెంట్ అంటే నువ్వు అప్పట్లో 10థ్‌లో ఉన్నప్పుడు చాలా బాగా చదివేదాన్ని. బయటికి చాలా ఈజీగా చేస్తావు. నీకు ఉపయోగపడుతుంది లైఫ్‌లో అని మనం కాంప్లిమెంట్ ఇస్తూ చెప్పాలండి. ఉత్సుకత. మనం చెప్పే విధానంలో వాళ్ళకి ఆహా! ఖచ్చితంగా చేయాలి. ఇందులో ఏదో ఉంది అని వాళ్ళ ఉత్సుకత రేకొల్పే విధంగా మనం చెప్పాలండి. నియంత్రణ. అలాగే మనం అంతా ఫోన్‌లో చెప్పకూడదండి. మనకు ఒక మాటలకు నియంత్రణ అనేది ఉండాలి. కొంచెం టైం తీసుకోవాలండి వాళ్ళ దగ్గర. అంటే టైం తీసుకోవడం ద్వారా ఏంటంటే ఇంకా ఏదో ఉంది చెప్తారు అని వాళ్ళు వెయిట్ చేస్తారు. మనం అక్కడే చెప్పేసాం అనుకో, ఇది ఆళ్ళకిచ్చిందే మనం ఇలాంటివి చాలా చూసామని అక్కడితోనే ఆగిపోతారండి. వాళ్ళ దగ్గర ఒక కొంచెం మాటల్లో కమిట్మెంట్, నియంత్రణగా చెప్పి టైం తీసుకోవడం ద్వారా మనం ముందుకు వెళ్ళవచ్చండి. నిబద్ధత. అలాగే ఒక నిబద్ధతను కలిగి ఉండాలి. మనం చెప్పే విధానికి ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. అలా కామాలు ఎట్టుకుంటా పోతే వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటదండి. ఇంటి సమావేశాలు. అంటే ఇంటి సమావేశాలు అంటే 1-to-1 హోమ్ మీటింగ్స్ అండి. మనం అప్లైన్ తీసుకొని వెళ్ళి మనం ఒకరికి ప్లాన్ చెప్పిస్తామండి. ఇలా చెప్పిన 1-to-1 మీటింగ్స్ అందరినీ కలిపి మనం ఒక 2 ఇంటి సమావేశాల కింద ఏర్పరచుకోవాలండి. ఈ సమూహ సమావేశాలంటే ఎవరైతే ఇంటి సమావేశాలు ఏర్పరిచామో వాళ్ళందరినీ ఒక స్టోర్ దగ్గరికి కానీ ఏమైనా మనగా హాల్ ఏమైనా బుక్ చేసుకోవడం కానీ తీసుకొచ్చి ఒక సమూహ సమావేశం కింద ఏర్పరిచి వారికి క్లారిటీగా చెప్పాలి. సమావేశం వృత్తిపరమైన రీతిలో ఉండాలి. అంటే మనం చెప్పే సమావేశం ఎలా ఉండాలండి? మనం ఏ బిజినెస్ పర్పస్ మీద తీసుకొచ్చామో దాని గురించి వాళ్ళు క్లారిటీగా అర్థమయ్యేలా ఏ టు జెడ్ అన్ని చెప్తూ ఉండాలండి. అంతేగాని వేరే విషయాలు మనం చర్చించకూడదు. మీటింగ్ ప్రోటోకాల్ అనుసరించాలి. అంటే ఏ టైం స్టార్ట్ అవ్వాలి, ఏ టైంకి ఎండ్ అవ్వాలి, ఏ టైంలో ఏం చెప్పాలి, మీటింగ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా అనుసరించాలి. టీమ్ వర్క్. అలాగే టీమ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఐడీ వేయాలండి. స్టార్టింగ్ మనం ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒక ఐడీ వేయడం జరుగుతుందండి. కేవైసీ అప్లోడ్ చేయడం, అలాగే కేవైసీ కూడా అప్లోడ్ చేస్తామండి. బ్యాంక్ ఫోన్ అప్డేట్ చేస్తామండి వాళ్ళకి. ప్రణాళిక, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ షేరింగ్ చేయడం. అలాగే ప్రణాళిక ఏంటి, బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఈ ప్రొడక్ట్ దేనికి పనిచేస్తుందనే నాలెడ్జ్ ని షేర్ చేస్తాం. ఎలా చేస్తామండి? మన జూమ్ మీటింగ్స్ ద్వారా. అలాగే మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఛానల్ కూడా ఉంది. దాని ద్వారా మనకి నాలెడ్జ్ ని షేర్ చేస్తామండి. డిఏఎఫ్ ఇవ్వడం, మెటీరియల్ స్టోర్ సమస్యలకు మద్దతు ఇవ్వడం. అంటే ఏంటండి, స్టార్టింగ్ మనం కొంతమంది కొంచెం దూరం ఊర్లలో ఉండొచ్చు. మేడం గారు నాకు తెచ్చుకోవడానికి ఇలా ఇబ్బంది అవుతుందండి, ఎలాగండి అన్నప్పుడు మీకు అలవాటు అయ్యే వరకు నేను తెచ్చి పెడతానులేండి అని వాళ్ళకి ఒక మద్దతు ఇస్తే మేడం గారు బాగానే సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అనుసరించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ 6 చేసిన ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అప్లైన్ తీసుకొచ్చి మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్లైన్ చెప్పేసి మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మీటింగ్ లో ఎంతమంది అయితే కూర్చున్నారో వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలండి. అప్పుడే టీం అనేది నిలబడుతుంది. విజయవంతమైన అప్లైన్ అనుసరించాలండి. అంటే ఎవరైతే సిస్టమ్ ను ఫాలో అవుతూ సక్సెస్ అవుతున్నారో ఆ అప్లైన్ మనం అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళాలండి. అప్లైన్ యొక్క వైఖరి చర్య అనుసరించాలండి. మన అప్లైన్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు అనే వైఖరిని చర్యని మనం అనుసరించాలి. డౌన్ లైన్ తో అనుసరించాలి. అలాగే మనం డౌన్ లైన్ కూడా ఫాలోఅప్ చేయాలండి. మీరు అలా చేయండి, నేను మా అప్లైన్ లో చేస్తున్నానని వాళ్ళు కూడా మనం అనుసరించాలి. ప్రొడక్ట్స్ అనుభవం, వ్యాపార పరిజ్ఞానాన్ని పంచుకోవడం,
శిక్షణలు అందించాను. సిస్టమ్ పరిజ్ఞానం చెప్పాను కదండి. ప్రొడక్ట్స్ అనుభవం అంటే ఎవరైతే రిజల్ట్ వచ్చిందో వాళ్ళ ద్వారా చెప్పించడం. వ్యాపార పరిజ్ఞానం ఎలా చేయాలి, ఏం ఏం చేయాలి అనే ఒక పరిజ్ఞానం. శిక్షణలు అంటే చెప్పిన జూమ్ మీటింగ్స్ ద్వారా. సిస్టమ్ పరిజ్ఞానం అంటే సిస్టంలో ఏముంటే ఏం ఫాలో అవ్వాలని పరిజ్ఞానం కూడా వాళ్ళకి మనం అందించాలి. ఆదాయ ప్రణాళిక కళల సృష్టి వారి లక్ష్యాన్ని నిర్దేశించడం సహాయపడింది. అంటే ఇప్పుడు బిజినెస్ లోకి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక డ్రీమ్, ఇంత ఇన్కమ్ రావాలి అనే ఉద్దేశంతోనే కదండి వస్తారు. వాళ్ళకి ఎంత ఇన్కమ్ కావాలి, ఏం డ్రీమ్ అయితే వాళ్ళకి నెరవేరాలి, అవి నెరవేరే దిశలో మనం వాళ్ళకి సహాయపడాలి. వేగవంతమైన వృద్ధికి సమర్థమైన అనుసరణ అంటే మనకి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే త్వరగా ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన అప్లైన్ ఫాలో అవుతూ మన డౌన్లైన్ కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే టీం అనేది నిలబడుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు. వ్యక్తి సిస్టమ్ను నకిలీ చేయబడినప్పుడు సరైన విషయాలు నకిలీ చేయబడాలి. ఇది ఖచ్చితంగానండి. మనం ఏదైతే డూప్లికేట్ చేస్తామో సరైన విషయాలు మాత్రమే డూప్లికేట్ చేయబడుతుంది. సిస్టమ్ను నకిలీ చేయని వారు చిన్న నెట్వర్క్ని కలిగి ఉంటారు. అవునండి, సిస్టమ్ను డూప్లికేట్ చేయని వారు చిన్న నెట్వర్కింగ్ అంటే మా అప్లైన్ మా సిస్టమ్ని ఫాలో అవుతున్నారు కదా, నేను ఎందుకు ఫాలో అవడం, నేను వేరే వెళ్తాను అన్నది ఇంకో వాళ్ళు చిన్న నెట్వర్క్ని కలిగి ఉంటారండి. ఎందుకంటే నెట్వర్క్ లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న నెట్వర్క్ నే కలిగి ఉంటారు. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న స్టోరీ చెప్తాను సార్ సక్సెస్ గురించి. ఓకేనండి. సక్సెస్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. అయితే గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆ వృద్ధుడి ఇంటికి వాళ్ళ మనవడు సెలవులని రావడం జరుగుతుందండి. ఆ మనవడికి 12 సంవత్సరాల వయసు అనమాట. వాళ్ళ తాతయ్య గారితో ఆడుతూ పాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ మనవడికి ఒక డౌట్ వచ్చింది. తాతయ్య లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని పెద్ద డౌట్ వచ్చింది ఆ అబ్బాయికి. అయితే తాతయ్య గారు చిన్న చిరునవ్వు నవ్వి, సరే నాతోరా నిన్ను ఒక దిక్కుని తీసుకెళ్తానని ఒక నర్సరీ దగ్గర తీసుకుని వెళ్తానండి. తీసుకుని వెళ్ళినప్పుడు ఆ తాతయ్య గారు ఒక 2 చిన్న మొక్కలు తీసుకుని ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయి తాతయ్య నేను ఇందాక అడిగాను కన్నా నాకు సమాధానం ఏం చెప్పలేదంటే, సమాధానం చెప్తాను నాకు బాబు అని ఆ కుండీలో ఒక మొక్కను తీసుకుని వెళ్ళి ఇంట్లో నాటుతాడండి. ఒక కుండీలో ఇంకో మొక్కను తీసుకుని వెళ్ళి ఆరు బయట నాటుతాడండి. అయితే ఆ బాలుని అడుగుతాడు, ఇప్పుడు సమాధానం చెప్పు నాకు, ఏ మొక్క బాగా పెరుగుతుంది అని అడిగినప్పుడు ఆ బాలుడు అంటాడు, దీనిలో చెప్పడం ఏముంది తాతయ్య, మనం ఇంట్లో పెంచుకున్న మొక్క బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకుని భద్రంగా చూసుకుంటాం కాబట్టి. బయట పెరిగిన మొక్క వచ్చే అధిక ఎండకి, గాలికి, చలికి అది చనిపోతుంది. అలాగే జంతువులు కూడా తినేస్తాయి తాతయ్య, అది బ్రతకదు అంటాడండి ఆ బాలుడు. సరే మనవడా అని అక్కడితో ఊరుకున్న తర్వాత ఆ బాలుడికి సెలవులు అయిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ బాలుడు ఆ తాతయ్య దగ్గర రావడం జరుగుతుంది. తాతయ్య నేను పోయినసారి వచ్చినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను కదా, నీకు గుర్తుందా అని అడుగుతాడు. నాకు గుర్తుంది బాబు, నేను చెప్తా నీకు సమాధానం పద అని ఆ బాలుని తీసుకుని ఆ తాతయ్య గారు ఇంటి లోపలికి వెళ్తారు. ఇంటి లోపల పెరిగిన మొక్కని ఆ బాలుడికి చూపిస్తారు. ఆ బాలుడు మొక్కను చూసి కొంచెం పెద్ద మొక్క అవుతుందండి అది. చాలా బాగా ఎదిగింది తాతయ్య ఈ మొక్క అంటారు. మళ్ళీ బయటకు తీసుకొచ్చి బయట ఎదిగిన మొక్కను కూడా చూపిస్తాడు. ఆ మొక్క మహావృక్షమై పెద్ద పెద్ద వేర్లతో, కాండాలతో, ఆకులతో, పళ్ళతో, వేర్లు భూమిలో చొచ్చుకుపోయి మహావృక్షమై నిలబడింది. ఆ వృక్షాన్ని చూసిన బాలుడు ఇదేం తాతయ్య అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ తాతయ్య గారు ఇదే చెప్తారు, ఈ మొక్క బయట ఏ అయితే అటుపోట్లను అంటే వచ్చే అధిక వేడిని, చలిని, వర్షాన్ని తట్టుకుని ఎలా అయితే నిలబడిందో మనం కూడా లైఫ్ లో వచ్చే ఆటుపోట్లను అలాగే కష్టాలను ఎదుర్కొని నిలబడితే ఆ మొక్క ఎలా అయితే మహావృక్షమై నిలబడిందో మనం కూడా లైఫ్ లో సక్సెస్ ఎలా నిలబడతాం. మామూలుగా మొక్క ఎదిగి అది దాంతో పాటు ఒక 10 మందికి ఆశ్రయం కూడా ఇస్తుంది. అలాగే అది ఎలాంటి వానలైనా అలాగే ఎండనైనా చల్లనైనా తట్టుకుని ఇప్పుడు ఖచ్చితంగా నిలబడగలదు. అలాగే కొన్ని రోజులు వాటర్ లేకపోయినా అది నిలబడగలదు. అలాగే 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. అలాగే నువ్వు కూడా లైఫ్ లో సక్సెస్ అయితే ఒక 10 మందికి సహాయం చేయగలుగుతావు. అంతేకాని లోపల ఉన్న మొక్కలని నీ సర్కిల్లోనే ఉంటాను, నేను ఇక్కడే పనిచేస్తానని అంటూ ఉంటే మనం లైఫ్ లో ముందుకు వెళ్ళాం. అలాగే మనం కూడా ఇదే కంఫర్ట్ జోన్ లో ఉంటాను, నేను ఇక్కడ ఉండే బిజినెస్ చేస్తానంటే మనం ముందుకు వెళ్ళలేమండి. మనం ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చే నెగటివ్స్ ని, ఆటుపోట్లని అన్ని తట్టుకుని నిలబడితే ఆ మహావృక్షమై ఉంటాం, ఆ మహావృక్షంలో ఎదుగుతామండి. అలాగే 10 మందికి కూడా మన ద్వారా హెల్ప్ అనేది చేస్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే జూమ్ మీటింగ్స్ ద్వారా
టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇంత నాలెడ్జ్ని అందిస్తున్న నా రంజిత్ కుమార్ సార్కి, దానికి సహకరిస్తున్న ఉమాశంకర్ సార్కి, లహరి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అప్ లైన్స్కి, డౌన్ లైన్స్ అందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్స్ చెప్తారా మేడం? చెప్తాను సార్. ఈ జూన్ ఎండింగ్ కల్లా నేను బ్రాంజ్ అవుతూ 10,000 తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్తారు సక్సెస్ స్టెప్స్ గురించి. అండ్ తెలిసిన వచ్చిన మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. అండ్ దాంతోపాటు లాస్ట్ స్టోరీ చాలా కనెక్టింగ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. సో మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి ఖచ్చితంగా. సో మీ పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ 350 మెంబర్స్ ఉన్నారు. విజయలక్ష్మి గారు చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఈరోజు. 7 సక్సెస్ స్టెప్స్. ఖచ్చితంగా మనం ఆల్రెడీ అందరికీ అనుకుంటుంటారు, ఏదైనా తెలిసినాయి కదా అని. ఇక్కడ మనం ఎప్పుడు చెప్తుంటాం, ప్రతి సెషన్కి ఒక లీడర్ యొక్క ప్రజెంటేషన్ అనేది మారుతూ ఉంటుంది, నాలెడ్జ్ అనేది మారుతూ ఉంటుంది. సో అది తీసుకోవడం మన వరకు జరిగింది. మేడం చెప్పిన స్టోరీస్ అన్ని మంచి కనెక్టింగ్గా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మీకు కూడా ఉపయోగపడింది అనుకుంటున్నారు. రెగ్యులర్గా మీటింగ్స్ జాయిన్ అవ్వండి, మీ టీమ్స్తో కూడా జాయిన్ చేస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి. కాల్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలిసి మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోడల్తో స్టార్ట్ చేసాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం రెగ్యులర్గా నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాం. ఎంతోమంది ఈ నాలెడ్జ్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అండ్ అదేవిధంగా ఎంతోమంది భవిష్యత్తులో సహాయం చేయాలి. అండ్ మీ అందరికీ తెలిసి 4 years కంప్లీట్ చేసుకోవడం, 5th yearలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఎన్నో ఏరియాలో సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. సో శ్రీకాకుళంతో మొదలుకొని శ్రీకాకుళం, నాయుడుపేట, వరంగల్, హైదరాబాద్, ఈరోజు మళ్ళీ మధురవాడ, సో రేపు మరి విజయనగరం, ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో మనం చారిటీ అనేది చేస్తాం. సో భవిష్యత్తులో కూడా ఎంతమంది సహాయ సహకారాలు మన ఛానల్ ద్వారా అందించాలని ఉద్దేశంతో సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో ఉన్నాం. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ని ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి, మంచి నాలెడ్జ్ని మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ మన యొక్క విజన్ 35 December 2025 ఒక విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ ఫౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 మెంబర్స్ క్యారేజ్ వర్క్, దాంతోపాటుగా 10 మంది విఎన్సీని, 10 మంది యూత్ ఐకాన్ని తయారు చేయడం గొప్ప విజన్తో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరి యొక్క విజన్లో పార్టిసిపేట్ చేయండి. మీ టీమ్తో కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ విజయలక్ష్మి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విజయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక సెషన్ చాలా సింపుల్గా నీట్గా ఎక్సలెంట్గా చెప్పారు. సో మిమ్మల్ని పరిచయం చేసిన శిరీష్ మేడం గారు, సార్ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లేడీస్ చూడండి, ఈరోజు ఏదైతే మేడం చెప్పారో ఈ 7 steps అనేది రెగ్యులర్గా మనం వింటున్నాం, బట్ ఆచరించకపోతే ఎంత విన్నా ప్రయోజనం లేదండి. సో ఈరోజు అందుకోసం మేడం ఈరోజు ఎక్స్పెక్టెన్స్ డైలీ ఎవరు మాట్లాడుకుంటారో చెప్తూ శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ గా మాట్లాడుతున్నట్టు, క్యాజువల్ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా నీట్గా చెప్పారు. సో 7th ఇది రెగ్యులర్ గా మనం అటెండ్ అవుతూ మన టీం అటెండ్ చేస్తే గెలుస్తామండి. సో టీం అటెండ్ చేయకపోతే అటెండ్ అయిపోతే గెలవడం కష్టం అవుతుంది. సో సమయం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ స్టోరీ చెప్పారు, చిన్నపిల్లలకి స్టోరీ చెప్పారు. చిన్నపిల్లలు మనమేనండి. సో మనం ఇది గెలవాలనుకుంటాం. గెలవాలనుకున్నప్పుడు ఆ పెద్ద ఎవరు అప్లై చేస్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మనం ఫీల్డ్ వర్క్ లో ఉంటే మనకి అవుతుంది తప్ప ఇంట్లో కూర్చున్న తర్వాత అదే ఏరియాలో ఉంటే మనకి ఎక్కడ కూడా పాసిబిలిటీస్ ఉండదు. సో మన పెయిన్ కాకుండా ఉంటే ఏది గెలవడం కష్టం అండి. పెయిన్ అనేది వస్తేనే గెయిన్ ఉంటుంది. సో ఇది నేను చెప్పేది అద్భుతంగా పెద్ద చూడడం. సో సమయం కరెక్ట్గా అప్లై చేయండి, డెఫినెట్ వర్క్ చేయొచ్చు. అదే శ్రీనివాస్ గారు కూడా చూడండి, చిన్నపిల్లలు ఎంత డిస్టర్బ్ చేసినప్పుడు కూడా
సో ఆయన ఫ్యామిలీ కోసం ఫ్యూచర్ కోసం ఆయన ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు. సో సమయం కరెక్ట్గా ఎట్లా చేసుకుంటే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. అదే రకంగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చారిటీ స్టార్ట్ చేసాం. చారిటీ కంప్లీట్ అయింది. సో ఈ రోజు మనకి మధురవాడలో ఉంది చారిటీ. సో మధ్యాహ్నం 11 కల్లా మీ అందరికీ లొకేషన్ అని కూడా షేర్ చేయడం జరిగింది. ఎవరైతే నియర్ బై ఉన్నారో దానికి రావాలి. అదే రకంగా రేపు విజయనగరం ఉంది. మధురవాడ అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మీటింగ్ కూడా ఉంది 3 o'clock మధ్యాహ్నం మన అడ్వైస్ చెప్పారు. సో అదే రకంగా మనకి రేపు విజయనగరంలో కూడా చారిటీ ఉంది. దాంతోపాటు చారిటీ కూడా ఉంది, మీటింగ్ కూడా ఉంది. సో అది ప్రమోట్ చేసుకొని ఇంకా మనకు 4 days మాత్రమే లెఫ్ట్ ఉందండి. ఈ 4 days ఎవరైతే ఇంప్రూవ్ ఇండియా కానీ లేకపోతే అచీవ్మెంట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటూ ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకి కంపెనీ యాన్యువల్ 20 అదుపు పెడుతున్నాం. సో దయచేసి సమయం కరెక్ట్గా చేసుకోండి, డ్రాప్ చేయండి. సో వన్స్ అగైన్ మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ, సో రెగ్యులర్ మనం చెప్తుంటే ఎవరైతే వీడియోస్ ఆన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కాల్స్ ఇవ్వాలని ఎందుకు చెప్తున్నాం అంటే, ఎవరైతే వీడియోస్ ఆన్ చేస్తారో సో రెగ్యులర్ కొంతమంది, ఎందుకంటే ఈ మధ్య చాలా మంది మిస్ అయ్యారు. సో వాళ్ళ వీడియోస్ ఎందుకు ఆన్ చేయాలి, ఎందుకు హ్యాండ్ రైట్ చేయట్లేదు, మిస్ అవుతారు కాబట్టి చెప్తానండి. ఎవరైతే వీడియోస్ ఆన్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళకి ఇవ్వడం జరగదు. ఎందుకంటే వీడియోస్ ఆన్ చేసేటప్పుడు మీరు విన్నారో లేదా, ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నారో ఏంటని తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో లేకపోతే వీడియోస్ ఆఫ్ చేస్తే మనకి ఇవ్వడం జరగదు. సో దయచేసి రాంగ్ అర్థం చేసుకోవద్దు. సో మీరు ఉదయం ఇచ్చేది బ్లెస్సింగ్స్ అంటే మీరు ఆశిస్తారు. మీరు హ్యాండ్ రైస్ చేసి చూడండి, మీరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు మీరు స్నానం చేయకుండా ఎక్కడ పడారు ఉండి అవతల బ్లెస్సింగ్స్ కరెక్ట్ కాదు. సో స్నానం చేసి నీటికి కూర్చొని ఉంటే బ్లెస్సింగ్స్ ఇస్తే చాలా పర్ఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి జీవిస్తున్నారు. విజయలక్ష్మి గారు ఈ రోజు ఆవిడ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకున్నందుకు మ్యాక్సిమం 5 lakhs ఇన్కమ్ తీసుకోవడం మేము అన్ని రేపు ఫ్యూచర్ 10 lakhs కూడా తీసుకోవాలి. సో మంచి రేట్ చెప్తున్నారు, డెఫినెట్ వర్క్ చేస్తారు. సో దీనికి ఫార్ములా సింపుల్ ఫార్ములా అండి. మనం 50 మంది సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు 15 ఇప్పించడం. సో ఎప్పుడైతే 15 ఇప్పించామో మనం 5 lakhs ఇన్కమ్ ఇస్తాం. సో దీనికి కరెక్ట్గా ఫార్ములా అడ్వైస్ చేయండి, డెఫినెట్ వర్క్ చేస్తాం. రాబోయే రోజుల్లో టీమ్ హెల్పింగ్ అని ఇంకా చాలా చారిటీ చేయబోతుంది. చాలా మీటింగ్స్ టైల్స్ చేయబోతుంది. మంజునాథ్తో మాట్లాడడం జరిగింది. రాబోయే రోజు ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో వన్స్ అగైన్ మంచి అచీవ్మెంట్ తీసుకోవాలంటే సమయాన్ని అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వన్స్ అగైన్ విజయలక్ష్మి గారు ఆల్ ది బెస్ట్ అండి. 5 lakhs తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. మణికంఠ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ